ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంటే బీరకాయలు, సొరకాయ, కాకరకాయ మూడుటిని ఆయన ఎంత బ్రహ్మాండంగా చేస్తుండారంటే మన రైతులు కూడా ఆయనను ఆదర్శం తీసుకొని ప్రతి రైతు ఒక హాఫ్ ఎకర్తో స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే దీనికి ఏదైతే కూరగాయలు మన దగ్గర చాలా తక్కువైనాయి. బయట మహారాష్ట్ర నుంచి వచ్చిన కూరగాయలు మనం తింటూ ఉన్నాం. అదే కాకుండా మన దగ్గర మన మండలంలో మన ఏరియాలో మంచి కూరగాయలు వస్తాయి కాబట్టి కూరగాయలు వండించి రైతులందరికీ అందరికీ వచ్చే విధంగా చూడాలి. రైతులు అందరూ మనిషికి ఒక హాఫ్ ఎకర్ పెట్టుకోవాలని చెప్పేసి దానికి సబ్సిడీ కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు దానికి సబ్సిడీ కూడా ఇప్పిస్తూ అంటున్నారు. దాన్ని మనం ఇంట్రెస్ట్ చేసి వెజిటేబుల్ అన్ని కూరగాయలు పెట్టుకొని బాగుండాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. సొరకాయ కానీ, బీరకాయ కానీ, కాకరకాయ కానీ ఎకరం నుంచి 10 టన్నులు అంటారు కానీ 15 టన్నుల వరకు తీసినటువంటి ఈయన ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి 15 టన్నులు వెళ్తున్నాయని చెప్తున్నారు. కానీ మా ఏరియాలో ఏదైతే ఉన్నాయో చౌక భూమి ఉంది కాబట్టి ఖచ్చితంగా 10 నుంచి 15 టన్నుల కూరగాయలు తీయవచ్చు. అట్లాగే టమాటా, వంకాయ, మిర్చి అది కూడా దిగుబడి వచ్చే వంగడాలలో వచ్చినాయి. అవి కూడా మనం తీగ జాతి పెట్టుకొని అధిక మొత్తంలో పండించి రైతులందరూ బాగుండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. వస్తుంది కదా తీయు చూద్దాం. 2 రోజులకి ఇంత పెద్దగా అయింది. ఏం మళ్ళా అంతే కదా. అంటే సొరకాయ కానీ అక్కడ సొరకాయలు ఉన్నాయి, ఇక్కడ బీరకాయలు ఇంత బ్రహ్మాండంగా వస్తున్నాయనంటే ఇది అందరూ రైతు సోదరులందరూ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తుంటుంది. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు రైతులందరూ కూడా మనిషికి ఒక హాఫ్ ఎకర్ ఈ ఆర్గానిక్ కూరగాయలు పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక్కొక్క ఎకరాకి మొత్తం ఉంది 4 బీరకాయలు ఉన్నాయి, 5 బీరకాయలు ఉన్నాయి కింది నుంచి పై వరకు. అంటే తీగ జాతి అంటేనే కింది నుంచి పై వరకు కూరగాయలు వస్తాయి. దీన్ని ఇదే మాదిరిగా రైతులందరూ చేసుకొని చేస్తే బాగుంటుందని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. డ్రిప్ ఇస్తుందంట, డ్రిప్ ఇస్తుంది, దానికి సబ్సిడీ కావాల్సిన ఐటమ్కి. ఎందుకంటే తీగే కోళ్ళు 50% రైతు పెట్టుకోవాలా, 50% ప్రభుత్వంతో ఇప్పిస్తా అంటాడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు. వారు చెప్పిన విధంగా మనం రైతులను కూడా ముందుకు పోయి మంచిగా ఒక హాఫ్ ఎకర్ పెట్టాలని చెప్పేసి మన మోపాల్ మండలంలో నేను అందరికీ మనవి చేస్తున్నాను.
మంగళపట్టి మల్లయ్య అంటారు. మంగళపల్లి చిన్న మల్లయ్య. మంగళపట్టి చిన్న మల్లయ్య. నిమ్మ చెట్లు కూడా పెట్టిన. నిమ్మ చెట్లు ఇప్పుడు 10 సంవత్సరాలు ఎలా బట్టి ఎండాకాలం ఒక్కొక్క కాయ 6 రూపాయలు 7 రూపాయల వాడికి అమ్మిన. కూరగాయలు పాలకూర, చిక్కుడు చెట్లు, టమాటా, వంకాయ 5 సార్లకు 20 వరకు 6 నెలలకు 1 లక్ష రూపాయలు ఇచ్చిన. ఇప్పుడు ఇంకా మళ్ళీ పంట పెట్టినా మళ్ళీ మెరుగుదా కంటే మళ్ళీ ఒక 70-80 వేలు వస్తాయి. బీరకాయ మనం పెట్టి బీర చెట్టు పెట్ట చిక్కుడు చెట్టు